హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజున మనీ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి ఎంత ఈజీ అయిపోయినాయి మనందరికీ తెలుసు. ఇంత ఈజీ అయిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత సంక్లిష్టత అనేటువంటిది. కానీ ఆ సంక్లిష్టతను కూడా క్లియర్ చేస్తూ ఒక కొత్త యాప్ అనేటువంటిది మార్కెట్లోకి వచ్చింది. ఆ కొత్త యాప్ పేరు హ్యాపీ పే. గూగుల్ పే, ఫోన్పే లాగా హ్యాపీ పే అనేటువంటి కొత్త యాప్ అనేటువంటిది మార్కెట్లోకి వచ్చింది. ఈ వచ్చినటువంటి యాప్ ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, ఎంత యూజర్కి యూజ్ఫుల్గా ఉంది అనేటువంటి విషయాలు మనతో మాట్లాడటానికి ద ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ దిస్ కంపెనీ మిస్టర్ దేవి కిరణ్ ఈజ్ విత్ మీ. దేవి కిరణ్, లుకింగ్ వెరీ యంగ్ అండ్ డైనమిక్ లైక్ ఎ హీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ అనేటువంటిది క్రియేట్ చేయాలనేటువంటి ఐడియా ఎలా వచ్చింది? హౌ ఫ్రెండ్లీ ఇట్ ఈజ్ టు ద యూజర్ అనేటువంటిది ఏం చెప్తారు? ఎస్ సార్, నా ప్రస్తుతం ఇది ఒక 8 years బ్యాక్ని స్టార్ట్ అయింది. సో అందరిలాగే నేను రీఛార్జెస్ లేదా బిల్ పేమెంట్స్కి షాప్కి వెళ్ళి ఇలా స్క్రాచ్ కార్డ్ తోటి అప్పట్లో మనం చేసుకునే వాళ్ళం, లేదా మనం క్యూలో నించొని ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ పే చేసేవాళ్ళం. సో అటువంటిప్పుడు మనకి రెవల్యూషనరీస్గా మనకి పేటిఎం అనే యాప్ రావడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఒక పేటిఎం యూజర్ కింద నేను యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, అలానే నేను ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కానివ్వండి, రీఛార్జెస్ కానివ్వండి, మూవీ టికెట్స్ కానివ్వండి, ఈ యాప్ ద్వారా బుక్ చేయగానే నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. సో అది నాకు ఒక ఫస్ట్ మోటివేషన్ కింద నేను తీసుకున్నాను. సో నా ఎడ్యుకేషన్ అవుతూ ఉండగానే నేను నెమ్మదిగా జాబ్ ఓరియంటెడ్గా నేను 2016లో వెళ్ళేటప్పటికి నేను దీంట్లో ఒక వెండర్షిప్గా నేను స్టార్ట్ చేశాను. ఒక పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పేలో నేను ఒక వెండర్షిప్గా తీసుకొని నా కింద వర్క్ ఫోర్స్ ఒక 3000 మంది వర్క్ ఫోర్స్ తోటి ఏపీ, తెలంగాణ మొత్తం కూడా మేము మర్చెంట్ ఆన్ బోర్డింగ్స్ ప్రతి ఒక్క షాప్కి కూడా ఒక క్యూఆర్ ఇవాళ ఎలా అయితే చూస్తున్నామో ఈ మర్చెంట్ క్యూఆర్ ఆన్ బోర్డింగ్స్ అన్ని కూడా మా యొక్క పాత్ర నేను యాజ్ ఎ వెండర్గా నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసిందల్లా ఏంటి అంటే కంపెనీస్ చాలా గ్రో అవుతున్నాయి, యూజర్స్కి బెనిఫిట్స్ ఉన్నాయి, మర్చెంట్కి బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఎవరైతే మాకు మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమవుతుందంటే కొంతకాలం వర్క్ చేసేటప్పటికి వర్క్ అయిపోతుంది. సో ఇది ఒక పెయిన్ పాయింట్ అనిపించింది నాకు. సో అక్కడితో నేను మన యాప్ని రూపకల్పన చేయాలని ఒక డిసిషన్కి రావడం జరిగింది సార్. ఇప్పుడు ఇది రూపకల్పన చేసిన తర్వాత మీరు ఎలాంటి ఎయిమ్తో అయితే దీన్ని స్టార్ట్ చేశారో ఆ ఎయిమ్ సర్వ్ అయింది అనుకుంటున్నారా? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. ఇక్కడ మనకి ఒక యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చామంటే ప్రతి ఒక్క యూజర్ ఒక 4 members ఉండే ఒక ఫ్యామిలీ, వీళ్ళు ఖచ్చితంగా మన యాప్ని వాడటం వల్ల నెలకి ఒక 1500 రూపాయల వరకు వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అదే రకంగా సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక 18,000 రూపాయల వరకు వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఇంకెవరైనా రెఫర్ చేసినట్లయితే కూడా ఆ రెఫరల్ కమిషన్స్ కూడా వీళ్ళకి ఒక ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ కింద మనం తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎవరైనా కూడా అదొక స్టూడెంట్ అయినా, ఒక ఫ్రీలాన్సర్ అయినా, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయినా హ్యాపీగా సేవింగ్స్తో పాటు ఎర్నింగ్స్ కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే ఈ యాప్ పేరు వచ్చేసి హ్యాపీ పే, హ్యాపీ ఎర్నింగ్స్. ఇది ఒక సూపర్ యాప్ కింద మనం డెవలప్ చేయడం జరిగింది సార్. యాక్చువల్గా ఇలాంటి యాప్స్ అన్ని కూడా ఇప్పుడు గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే కూడా ఇది నో ఇన్వెన్షన్ ఫ్రమ్ సౌత్ ఇండియా. కరెక్ట్. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ మార్కెట్. అలాగే ఒక తెలుగు యంగ్ పర్సన్ ఈ యాప్ను తయారు చేయడం అనేటువంటిది రియల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఒక టెక్నికల్ నాలెడ్జ్ అనుకోవచ్చు. ఇది స్టార్ట్ చేయాలనేటువంటి ఇన్కల్కేషన్ ఎలా ఫస్ట్ జరిగింది? దేనికి కాంపిటీషన్గా మీరు ఫీల్ అవుతున్నారు? ఈ యాప్ మనం స్టార్ట్ చేసేటప్పటికి మనం మార్కెట్లో చాలా యాప్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, బిగ్ యాప్స్ ఉన్నాయి. అయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఒక డాలర్కి ఆల్వేస్ రూపీ అనేది డిమినిష్ అవుతుంది, కానీ దాని యొక్క పెరుగుదల అనేది లేకుండా పోతుంది. దీనికి గల ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల మన రూపీ వాల్యూ డౌన్ అయిపోతూ ఉంది. ఇవాళ మనం చూసుకున్న ఏ యాప్స్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్పే తీసుకున్నట్లయినా లేదా గూగుల్ పే తీసుకున్నట్టు ఇవేమి కూడా ఇండియన్వి కాదు సార్. అంటే స్టార్టింగ్ ఇనిషియల్గా డెవలప్ అయినాయి, లేటర్ ఆన్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు వాల్మార్ట్ ఎక్వైర్ చేసుకుంది, తర్వాత ఇవి పేటిఎంకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. గూగుల్ పే అనేది గూగుల్ అనేది ఇండియన్ కంపెనీ కాదు, ఒక అమెరికన్ కంపెనీ. సో ఇక్కడ మనకి ఏ యాప్స్ చూసుకున్నా కూడా టెక్నాలజీలు ఇక్కడ స్టార్ట్ అయినా కూడా అల్టిమేట్లీ ఏమవుతుందంటే దీంట్లో వచ్చే ఫండ్స్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి అదర్ కంట్రీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మేము ఒక డిసిషన్కి ఏమొచ్చాము అంటే హ్యాపీ పే షుడ్ బి హ్యాపీ ఎర్నింగ్స్. ఇది ఒక హ్యాపీనెస్ని షేర్ చేస్తూ ఈ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఒక ఈజీ ఇంటర్ఫేస్తో రావడం జరిగింది. అదే రకంగా ఒక 500+ డిజిటల్ సర్వీసెస్ అన్నీ కూడా 500+ డిజిటల్ సర్వీసెస్. అంటే ఈ బిల్ పేమెంట్స్ కానీ రకరకాల పేమెంట్స్, ఎనీ పేమెంట్ కెన్ బి డన్. అవునండి, అవును, కరెక్ట్. రీఛార్జ్ కానివ్వండి, బిల్ పేమెంట్ కానివ్వండి, లేదా మీకు ఒక జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన పని లేదు. మన హ్యాపీ పేలో నియో బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ కావాలంటే బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ కావాలంటే క్రెడిట్ కార్డ్, లోన్స్, ఇన్సూరెన్స్. అండ్ ద గుడ్ థింగ్ ఏంటంటే మన దాంట్లో తీసుకుని ఏ సర్వీస్కైనా
డిస్కౌంట్ అండ్ క్యాష్ బ్యాక్స్ అనేవి కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. ఓహో, ఇట్లా ఒక ఉదాహరణ చెప్పండి మనకి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొటక్ బ్యాంక్ అకౌంట్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మన యాప్లో జీరో బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్, మీరు కొటక్ బ్యాంక్కి వెళ్ళి మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. అంతేకాని వాళ్ళు ఎటువంటి అమౌంట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ మీకు ఇవ్వడం ఉండదు. అదే హ్యాపీ పే త్రూ ద్వారా వెళ్ళినట్లయితే మేము బ్యాంక్కి లీడ్ ఇస్తున్నాం కాబట్టి బ్యాంక్ మాకు పే చేస్తుంది. సో మాకు పే చేసే అమౌంట్లో మేము ఒక 90% ఆఫ్ ద అమౌంట్ అనేది యూజర్కి ఇచ్చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒక 500 రూపీస్ వరకు మేము కొటక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు మన యూజర్స్కి అయితే క్రెడిట్ చేస్తా ఉన్నాం. అదే రకంగా క్రెడిట్ కార్డ్స్ 2,000, 3,000 రూపాయలు కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లైవ్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 40,000 మంది యూజర్లు ఆల్రెడీ మన యాప్ వాడుతూ ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ అండ్ బికమింగ్ బిగ్గర్. అట్ ద సేమ్ టైము ఎంతైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ యూజింగ్ అనేటువంటి దాంట్లో అందరికీ అంత యాక్సెస్ అనేటువంటిది ఉండదు. చాలామంది సెలబ్రిటీస్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈవెన్ టేక్ మై సెల్ఫ్ వస్తే ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్పితే అదర్ యాప్స్లోకి వెళ్ళిపోయి టు ట్రావెల్ ఇన్ టు ద సిస్టమ్ అనేటువంటి తెలియదు. బట్ ఆ యాంగిల్లో హౌ ఫ్రెండ్లీ ఇట్ ఈస్ టు ద యూజర్ అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ యూజర్ ఇంటర్ఫేస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సార్. మాకు తెలిసినంత వరకు మేము చేసిన రీసెర్చ్లో యూజర్స్ అనే ఒక అలవాటును మార్చడం అనేది చాలా కష్టమైనది. సో ఒక యూజర్కి ఎంత ఈజీగా ఇవ్వాలనే ఒక దాన్ని మేము పూర్తిగా అవగాహన చేసి ఒక 100+ యాప్స్ మనం రీసెర్చ్ చేసి మన యూఏని చాలా సింప్లిఫికేషన్ ఇచ్చాం. మీరు అన్నట్టు ఎర్ర బటన్ పచ్చ బటన్ ఏదైతే అన్నారో మనకి హోమ్ పేజ్లోనే మొత్తం 9 బటన్స్ ఉంటాయి. మీకు రీఛార్జ్లోకి వెళ్ళాలా, బిల్ పేమెంట్లోకి వెళ్ళాలా, ట్రావెల్స్లోకి వెళ్ళాలా, బుకింగ్లోకి వెళ్ళాలా, లేదా ONDCలో ఉన్న ఫుడ్డా లేదంటే గ్రాసరీని ఇంకోటి ప్రతిదీ కూడా మీరు అన్నట్టుగానే ఒక 9 బటన్స్ రూపంలోనే మనం ఇవ్వడం జరిగింది. సో యాడ్స్ కానివ్వండి, కన్ఫ్యూజన్ చేసే ఏ యూఏని కూడా చాలా సింపుల్ యూఏని ఇవ్వడం జరిగింది సార్. సో ఏ యూజర్ అయినా కూడా మినిమం అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నా ఫోన్లో నేను యాప్ వేసుకోవాలి, హౌ ఈజీ ఇట్ ఈస్ టు మీ అంటే ఏం చెప్తారు? సింపుల్ సార్. మనకి మీరు మన ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ వాడినట్లయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి హ్యాపీ పే అని కొట్టంగానే ఫస్ట్ మందే వస్తుంది. సో యూపీఐ బిల్ పేమెంట్స్ అని ఉంటుంది. ఆల్రెడీ 40 కేజెస్ ప్లస్ మనకి ఇది ఉన్నారు. వీఆర్ క్రాసింగ్ 1 lakh బై దిస్ మంత్ అండ్ సో అంత సింప్లీ మీరు డౌన్లోడ్ చేసుకోలేదు. iOS స్టోర్లోకి వెళ్ళినా కూడా హ్యాపీ పే అని కొట్టంగానే మనకి యాప్ అయితే వచ్చేస్తుంది. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక పాయింట్, ఇప్పుడు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ దే ఆర్ నాట్ అవర్ యాప్స్, కరెక్ట్, దే ఆర్ ద ఫారిన్ కంట్రీస్ యాప్స్ అవి. దానివల్ల రెవెన్యూ అంతా కూడా ఎక్కువగా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి టైంలో ఒక ఇండియనైజ్డ్ యాప్ అనేటువంటిది రావటం అనేది రియల్లీ మోస్ట్ వెల్కమింగ్ ఫ్యాక్టర్. ఇలాంటి దీంట్లో మీకు వస్తున్నట్టు రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సార్. మాకు కూడా మోటివేషన్ అనేది చాలా, ఎప్పుడైతే ఒక యూజర్ కానివ్వండి, ఒక మర్చెంట్ కానివ్వండి కాల్ చేసి కూడా మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా టీం కూడా. ముఖ్యంగా యూఐ ఇంటర్ఫేస్ అనేది చాలా బెటర్గా ఉంది అని చెప్పేసి చాలా మంది యూజర్స్ మాకు ఇప్పుడు మనం 4.8 స్టార్ రేటింగ్లో ఉన్నాం. సో 5 స్టార్ రేటింగ్ మెయింటైన్ చేయడానికి ఎప్పుడు మేము ట్రై చేస్తూ ఉంటున్నాం. వాళ్ళ యొక్క రివ్యూస్ కానివ్వండి, రేటింగ్స్ కానివ్వండి, కస్టమర్ సపోర్ట్ మేము ఎక్కువ హై పొటెన్షియల్గా మనం తీసుకెళ్తా ఉన్నాం సార్. సో ఈ రకంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఓకే, ఏ యాప్ ద్వారా మీకు ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు మీరు? యాజ్ ఆఫ్ నౌ సార్ ఇది ఒక న్యూ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఒక 15 to 20 డిఫరెంట్ యాప్స్లో ఉన్న సర్వీసెస్ అన్నిటిని కూడా వన్ సింగిల్ యాప్లోకి మనం తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఈ రీఛార్జ్ బిల్ పేమెంట్స్కి సెగ్మెంట్లో ఒక 10 బిగ్ యాప్స్ ఉన్నాయి. అదే రకంగా మనకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా లేదా లోన్స్ అని, ఇది ఒక న్యూ సెగ్మెంట్. ఇది మనం వీఆర్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు అవర్ యాప్ అనమాట. అదే రకంగా ట్రావెల్స్ బుకింగ్ అంటే వేరే యాప్లోకి వెళ్ళిపోతుంటారు. ఫుడ్ డెలివరీ కానీ, గ్రాసరీ డెలివరీ కానీ, ఒక బైక్ రైడింగ్ కానివ్వండి, క్యాబ్ రైడింగ్ కానీ, వీటన్నిటికీ కూడా రకరకాల యాప్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఒక సింగిల్ యాప్ తోటి ఒక 15 యాప్లని అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాట్ ఈస్ యువర్ సక్సెస్ రేట్ అండ్ వాట్ ఈస్ యువర్ స్పీడ్ రేట్? సో యాజ్ ఆఫ్ నో మేము ఇది సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది సార్. మేము ఒక 2023 సెప్టెంబర్లో 2023 సెప్టెంబర్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. మేము ఒక 2 months టెస్టింగ్ పెట్టుకున్నాం. అలాగే మేము PCI DSS సెక్యూరిటీ వెరిఫైడ్ బ్యాంక్ లెవెల్ సెక్యూరిటీ స్టాండర్డ్ కలిగిన ఒక సంస్థ మంది. సో మన యాప్ మిగతా యాప్స్ అన్ని కూడా ఎంత హై సెక్యూరిటీ ఉందో మనది కూడా సేమ్ సెక్యూరిటీ. ఎందుకంటే నేను యాజ్ ఎ టెక్ ఎక్స్పర్ట్ గా నేను ఒక AWS DevOps టెక్ ఎక్స్పర్ట్ ని. సో మన యొక్క యాప్ ని డెవలప్ చేసేటప్పుడు ప్రతి లెవెల్లో మనం క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి మన హై సెక్యూరిటీ స్టాండర్డ్స్, PCI DSS అంటే బ్యాంక్ లెవెల్ సెక్యూరిటీ ఇంకా. సో ఆ రకంగా మేము తీసుకురావడం జరిగింది. ఇంత సెక్యూర్డ్గా ఇంత ఈజీగా ఉండటం వల్ల ఏంటంటే యూజర్స్ అందరూ కూడా రిపీటెడ్ యూజర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇన్స్టాల్ చేసుకునే యూజర్స్ కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఎవ్రీబడి ఆర్ లైకింగ్ అండ్ యాక్సెప్టింగ్ ద హ్యాపీ పే.
వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇది హ్యాపీ యాప్ గురించి చెప్తున్నటువంటి వివరాలు, విశేషాలు యాక్చువల్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూజర్ ఫ్రెండ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ యూజింగ్ ఎన్ యాప్ అనేటువంటి దాంట్లో కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ ఒక యాప్ని క్రియేట్ చేసి అద్భుతమైన సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థని ముందుగా అభినందిస్తూ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.